మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మనందరికీ కూడా తెలుసు, ఉద్యోగం చేస్తే మనకి నెలకి ఎంత శాలరీ వస్తుందో అంతే వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వ్యాపారంలో దిగితే లాభాలు ఎక్కువగా చూస్తామని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయినా కూడా చాలామంది ఒక వ్యాపారం పెట్టాలి అంటే అందులో నష్టం ఎక్కువగా వస్తుందా, ఇది నేను చేయగలుగుతానా, ఇలాంటి ప్రశ్నలతో పాటు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న క్వశ్చన్ అయితే ఉంటూ ఉంటుంది. అలా కాకుండా కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు ప్రాఫిట్స్ వచ్చేలాగా ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా ఉందంటారా? చాలా ఉన్నాయి. ఉండేకేమో ఇప్పటి వరకు మనము 300+ చేసేసాం కదా. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి నేను ఒకటి చెప్తాను, ఒక బ్రాండ్ పేరు చెప్తాను. సో ఇంతకుముందు ఎప్పుడు విన్నారు మీరు, అండ్ ఇప్పుడు ఆ బ్రాండ్ ఏ రేంజ్లో ఉందో చెప్పండి. లీషియస్ విన్నారా? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ఇట్? మనకు కావాల్సిన మీట్ ఏదైతే ఉంటుందో అది మనకు దొరుకుతుంది, ఆన్లైన్ సర్వీస్ అయితే ఉంటుంది. ఎస్. అండ్ తర్వాత వచ్చేసి ప్యాకేజింగ్, నీట్నెస్, క్లీన్, ఫ్రెష్ మీట్. సో ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేసి జస్ట్ ఒక 3 to 4 years క్రితం అసలు వినలేదు ఈ పేరు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీకు మంచి మీట్ కావాలి అంటే లీషియస్. నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. జస్ట్ వాళ్ళు మటన్ అండ్ చికెన్తో అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ వెరైటీస్తో అండ్ తర్వాత వచ్చేసి కర్రీ మేకింగ్ కూడా చేసి ఇస్తున్నారు. వీటన్నిటికీ ఒక బేస్ అనేది ఉంటుంది సిరి గారు. సో ఆ షీప్ ఫార్మింగ్ గురించి చెప్పబోతున్నాను. షీప్ ఫార్మింగ్, మీరు ఇలాంటి బ్రాండ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి అంటే ఈ బ్రాండ్కి కాంపిటీషన్గా అదే సేమ్ బిజినెస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో కొలాబరేటివ్ వేలో ఆలోచించండి. మీకు స్కిల్ ఉంది, అక్కడ తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో అదంతా నా దగ్గర ఉంది, ఐ కెన్ డూ దట్ అనిపించినప్పుడు కొలాబరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లీషియస్ బ్రాండ్కి తగ్గ చాలా బ్రాండ్స్ ఇప్పుడు మెల్లగా వస్తున్నాయి మార్కెట్లోకి. సో వీళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుంది అన్న వేలో మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్, మేము కూడా ఆ కంపెనీ ఎంత ఎత్తుకి ఎదుగుతుందో మనం కూడా మన బిజినెస్ అంతే సక్సెస్ఫుల్ రేటుతో తీసుకెళ్ళచ్చు అన్నమాట. ఈ షీప్ ఫార్మింగ్ అంటున్నాను కదా, ఈ షీప్ ఫార్మింగ్ అనేది మీరు మీ ఊర్లో పల్లెటూరులోనే అవసరం లేదు, సిటీ అవుట్స్కట్స్లో కూడా చాలా తక్కువ ధరకే మీరు ప్లాట్స్ అన్నవి కొని అక్కడ ఫామ్ అనేది ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముంటుందో ఎగ్జాక్ట్ అదంతా పంపచ్చు అనమాట. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ద గ్రౌండ్ వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరి గారు ఏ బిజినెస్కైనా. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు నష్టపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క అంటే ఎక్కడ లూపోల్ ఉంది, ఎక్కడ హెచ్చు తగులు ఉన్నాయి, సో ఎక్కడ మనము సాఫీగా నడవాలి, ఇక్కడ తర్వాత వచ్చేసి ఓకే హియర్ వీ హ్యావ్ టు కేర్ఫుల్, సీక్రసీ ఇక్కడ మెయింటైన్ చేయాలి అన్నది గ్రౌండ్ వర్క్ మీరు చేస్తున్నారు అంటే అందులోనే మ్యాక్సిమం నేర్చుకుంటారనమాట. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి కంపెనీస్ త్రూ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళతో టైఅప్ అవ్వడం. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద స్టార్టప్ ఆఫ్ షీప్ ఫార్మింగ్ అని చెప్పి టైఅప్ అవుతారా అన్నట్టు. లేకపోతే చిన్న వాటితోనే అంటే ఎవరైతే మీట్ అమ్ముతుంటారో, ఇప్పుడు చాలా వరకు మీట్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ త్రూ, లేకపోతే వాళ్ళు కూడా ఒక న్యూ బిజినెస్ పెట్టేకి ఆలోచిస్తూ ఉంటారు. సో కొలాబరేట్ విత్ దెమ్. చాలా పెద్ద కంపెనీకి కొలాబరేషన్ నేను చెయ్యలేను, దే ఆల్రెడీ బిల్డప్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు చిన్న వాళ్ళు ఎవరైతే మీ సర్కిల్లో ఉంటారో, సో నేను ఈ బిజినెస్ చేసేకి రెడీ, సో నేను ఫామ్ అయితే నేను తయారు చేస్తాను, నువ్వు మీట్ షాప్ పెట్టు, అలా కొలాబరేట్ అవి కూడా చాలా బిజినెసెస్ చేసుకోవచ్చు సిరి గారు. మీట్ బిజినెస్ ఇస్ ద వెరీ వెరీ డిమాండెడ్ బిజినెస్ అన్నమాట. ఎక్కడైనా చూడండి మీరు. సో ప్రతి ఫంక్షన్కి తర్వాత వచ్చేసి ప్రతి అకేషన్కి కూడా మీట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ తెలంగాణ ఒక మూవీయే వచ్చేసింది, మూవీ బలగం మూవీయే ఎంతో ఫేమస్ అయిందనమాట. ఆ మెయిన్ కాన్సెప్ట్ ఎమోషనే, కాకపోతే అక్కడ ప్రజెంట్ చేసింది
మీట్ గురించి గొడవ జరుగుతుందన్నమాట. సో మీట్ అన్నది అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ రేషియో, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం ఒక్కసారి. ఇన్వెస్ట్మెంట్ మీరు అరౌండ్ 50K to 1 lakh నుంచి కూడా చేయొచ్చు. ఓకే, మీరు షీప్స్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మీ బిజినెస్ మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నారో, ప్రోడక్ట్ అంటే ఇక్కడ షీప్, అది సోల్డ్ అవుట్ అవుతుందా లేదా అన్న ఒక అవగాహన తీసుకొని మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మంచి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు సిరి గారు. ఇందులో 60 to 80% వరకు కూడా మనము ప్రాఫిట్ రేషియో గెయిన్ చేయొచ్చు అన్నమాట. చాలా చాలా మంచి బిజినెస్. అండ్ తర్వాత ఎస్పెషల్లీ కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, ఆ ఫెస్టివల్కి అంటే ఒక పీక్ రేంజ్లో వెళ్తుందన్నమాట ప్రైజ్. అప్పుడు వరకు కూడా కొన్ని చిన్నవి మీరు తీసుకొని ఆ 1 year పాటు మీరు మంచిగా ఫామ్లో గ్రో చేసి షీప్స్ని ఆ తర్వాత కూడా ప్లాన్ చేసి అలా కూడా మీరు సరఫరా చేయొచ్చు అనమాట. సో అందించవచ్చు. సో ఇలా కూడా ప్లాన్ చేసి మీరు చేస్తున్నారు షీప్ ఫార్మింగ్ అంటే మంచిగా బిజినెస్ అనేది చూడొచ్చు. అండ్ ఓపెక్స్ చూసుకుంటే సిరి గారు, కోపెక్స్ అనేది 50% అండ్ ఓపెక్స్ అన్నది మీరు ఏం చేస్తారంటే ఎవరైతే మెయింటెనెన్స్ కావాలి అంటే సెక్యూరిటీ పరంగా, సో అతని శాలరీ ఉంటుంది. తర్వాత వచ్చేసి పశువుల మేత, ఫుడ్ అన్నమాట, షీప్కి ఫుడ్, వీటి వల్లే ఉంటుంది. ఇంకా షెడ్స్ ఉంటాయి కాబట్టి అంతగా మీరు మరీ ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇవన్నీ చూసుకుంటే చాలు, మనము మన బిజినెస్ బ్యాలెన్స్గా నడిపి మంచి ప్రాఫిట్, మంచి లాభాలు అనేది చూడొచ్చు షీప్ ఫార్మింగ్లో. నిజమేనండి మీరు చెప్తున్నారు. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇదైతే మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా రన్ అయ్యే బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఎవరైనా కూడా ఇలాంటి ఐడియాస్ కోసం కావచ్చు, వాళ్ళు బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. అందులో మార్కెటింగ్ పరంగా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలా మార్కెటింగ్ పరంగా మేము మా బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఒక నెంబర్ దూరంలోనే ఉన్నాము చాలామంది. సో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే మేము షేర్ చేస్తున్నాము. నా స్కిల్కి తగ్గే ఐడియానా, తర్వాత వచ్చేసి నాకు నచ్చే పనా ఇది అన్నది ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది స్టబ్బన్గా లేదు మేడం నాకు నేను చేయగలను, ఇదే చేస్తాను అంటారనమాట. నా దగ్గర వచ్చి మీరు ఫెయిల్ అవుతారండి, నష్టపోతారు అంటే కూడా వినరు చాలామంది. సో ఆ కంప్లీట్ రిస్క్ మీ మీదే వదులుతున్నాను అని కూడా నేను వాళ్ళకి అప్పగించడం జరిగింది చాలా మెంబర్స్కి. సో ఇవన్నీ సెల్ఫ్ చెక్ చేసుకొని నాకు సూట్ అవుతుందా అన్నప్పుడే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.